అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో నిధి అగర్వాల్కి సంబంధించినటువంటి ఒక వీడియో హల్చల్ అవుతుంది. ఏంటి ఆ వీడియో అంటే, నిధి అగర్వాల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనేటటువంటి ఒక వాహనంలో వచ్చి దిగి ఆమె వెళ్తూ ఉన్నటువంటి వీడియోని పోస్ట్ చేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ కోసం ప్రభుత్వ ధనాన్ని మొత్తం కూడా వెచ్చించేస్తున్నాడు, హీరోయిన్కి ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చేశారు, ప్రభుత్వ వాహనాల్లో హీరోయిన్ తిరుగుతున్నారు, దీని అంతటికీ కూడా కారణం పవన్ కళ్యాణ్ ఈ కారు ఇవ్వడం వల్లే ఆమె తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసేస్తున్నారు, హీరోయిన్లు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తి అయినటువంటి కారులు ఇచ్చి పంపించేస్తున్నారు అనేసి భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి ఆయన ఉన్నటువంటి ఏదైతే పదవిలో ఉన్నారో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పే విధంగా భారీ ఎత్తున చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటివరకు జనసేన కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. సరే, విషయానికి వస్తే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాస్తవంగా ప్రైవేటు వాహనాలని ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని శాఖలకి హైర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ హైర్ చేసుకునేటువంటి సందర్భంలో వాటికి ఎల్లో బోర్డు ఉంటుంది. ఈ ఎల్లో బోర్డు ఉంటే ఆ ఎల్లో బోర్డు ఉండడం కారణం చేత బయటికి వెళ్ళినప్పుడు ట్యాక్సులు అలాగే ఆర్టీఓకి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారని చెప్పేసి కొంతమంది తమ బుర్రల్ని వాడి తమ తెలివితేటను ఉపయోగించి ఏం చేస్తారంటే, ఎల్లో బోర్డు అయినప్పటికీ టీఏ అని ఉంటే ఎల్లో బోర్డు అనమాట, టీ అనేటటువంటి సిరీస్తో వస్తే టీఏ కానీ టీవీ కానీ వస్తే అది ప్రైవేటు వెహికల్ అని అంటే అది ట్రావెల్స్కి సంబంధించిన వెహికల్ అనేటటువంటి ఉద్దేశం వస్తుంది. సో దాన్ని ఏం చేస్తారంటే, వీళ్ళు ఎల్లోలో ఉండాల్సిన బోర్డుని వైట్లో పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక శాఖ హైర్ చేసుకుంటుంది కాబట్టి పైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి రాసుకొని ఉంటారు. గవర్నమెంట్ వెహికల్ కాదు, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి. మరీ ముఖ్యంగా ఈ విజయవాడ కావచ్చు, అలాగే అమరావతి కావచ్చు, గుంటూరు ప్రాంతాల్లో ఇలాంటి కార్లు చాలామంది హైర్ ఇచ్చి ఉంటారు. హైర్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, శని ఆదివారాల్లో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించినటువంటి అధికారులకు సెలవులు కాబట్టి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోవడమో లేకపోతే ఇక్కడే ఉండడమో జరుగుతూ ఉంటుంది. ఆ 2 రోజులు ఈ కారు వాడరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని మళ్ళీ ట్రావెల్స్కి వాడుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా కొన్ని అలాంటి అవకతవకలు అయితే జరుగుతున్నాయి. సరే, అది పక్కన పెడితే, ఎస్పెషల్లీ నిన్న నిధి అగర్వాల్ వచ్చినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో కానీ మనం వెళ్తే, ఆమె వచ్చినటువంటి కారు వచ్చేసి AP 39 TA 5303 ఈ క్రిస్టా, అది ఇన్నోవాకు సంబంధించినటువంటి మోడలు. సో ఆ వెహికల్లో ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొన్న శనివారం, అంటే హాలిడే అది వాస్తవంగా, ఆ శనివారం రోజు ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భీమవరంలో ఒక జ్యువెలరీ ఏదో ఒక స్టోర్ ఓపెనింగ్ కోసం ఆమె వచ్చినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి సందర్భంలో దాని మీద అది వైట్ బోర్డులో ఉంది, దానిపైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉంది. వాస్తవంగా ఎల్లో బోర్డు ఉండాలి. అయితే దీనికి సంబంధించి దానికి ఓనర్ ఎవరు అంటే శివాజీ, డ్రైవింగ్ చేసింది కూడా శివాజీని ఆ రోజు. సో ఆ శివాజీ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఇది ఎల్లో బోర్డు అయింది, సో ఎల్లో బోర్డులో ఉండడం వల్ల మాకు సరిగా కిరాయిలు రావట్లేదు, రెంట్కి ఎవరు తీసుకోవట్లేదు, అందుకని వైట్ బోర్డు వేసుకొని పైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని వేసుకున్నానని చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా దందా నడుస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో ఈ అధికారులకు కానీ, అమరావతికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిఆర్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సెక్రటరేట్లో ఉన్నటువంటి అధికారులకి ఈ వెహికల్స్ని హైర్కి పెడుతూ ఉంటారనమాట. శని ఆదివారాలు ఎలాగో అధికారులు ఉంటారు కాబట్టి ఆ 2 రోజులు ఆ వెహికల్స్ని బయటికి వాళ్ళే ఆ ట్రావెల్స్కి పంపించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా కూడా జరిగి ఉండొచ్చు. లేకపోతే శివాజీ చెప్పినట్టే అది ఏదైతే కిరాయిలు రావట్లేదనే ఉద్దేశంతో వైట్ బోర్డుగా మార్చుకొని అన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, మనల్ని ఎవరు పట్టించుకుంటారనే ఉద్దేశంతో పైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనేది వేసుకుని ఉండొచ్చు. ఇక తిరుపతిలో అయితే, ఎస్పెషల్లీ తిరుపతిలో అయితే ఇంకా దారుణమైనటువంటి విషయం, కొన్ని వెహికల్స్కి అయితే ఏకంగా ఏపీ స్టేట్ ప్రోటోకాల్ ఉంటుంది, కనీసం వెహికల్ నెంబర్ కూడా లేకుండా వేసుకొని తిరుగుతున్నటువంటి మహానుభావులు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎవరో స్టోర్ వాళ్ళు పంపించారని నిధి అగర్వాల్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు సంబంధం లేదు, ఇదేదో గవర్నమెంట్ వెహికల్ అని చెప్పేసి అంటున్నారు, కానీ దీన్ని పంపించింది వచ్చేసి ఆర్గనైజర్స్ పంపిస్తే నేను వచ్చాను, దానికి నాకేం సంబంధం లేదని చెప్పేసి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కనీసం తలకాయ తెలివితేటలు, కనీసం ఏదో ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి ఏదో మనకు కావాల్సింది పెట్టేసి ఆ తెలివితేటలు కాదు, మన తలకాయ కొంచెం వాడాలి. అరే నిజంగా
ఇది ఈ వెహికల్ ఎవరిది, ఈ వెహికల్కి సంబంధించి నిజంగా గవర్నమెంట్ అయితే ఏ శాఖది, నిజంగా గవర్నమెంట్ వెహికలా లేకపోతే గవర్నమెంట్ హైర్ చేసుకున్నటువంటి వెహికలా లేకపోతే ట్రావెల్స్ వెహికలా, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆమె కోసం కార్లు పంపించేశారు. మన స్పెషల్ ఫ్లైట్లు పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం ఒక దేశానికని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. బయటికి తీస్తే లెక్కలు చాలా బయటకు వస్తాయి. ట్రావెల్స్ పేరుతో తిరుమల వెంకటేశ్వరం దర్శనాల టికెట్లు అమ్మేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంటి కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఖర్చు పెట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఫెన్సింగ్ కోసం ఏకంగా పక్కన ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఫర్నిచర్ పేరుతో భారీగా ప్రజాధనాన్ని వినియోగించిన డబ్బులు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో కూడా క్యాంప్ ఆఫీసుల పేరుతోటి ఎలక్ట్రికల్ పోస్టుల కోసం ఏ విధంగా డబ్బులు అక్కడ ఖర్చు చేసామో అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. అది కాదు ఇక్కడ. ఇది కనీసం పవన్ కళ్యాణ్కి తెలియదు. పవన్ కళ్యాణ్ సినిమాలు నటించినంత మాత్రం ఏదో స్టోర్ ఓపెనింగ్కి పోతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పని బాట లేకుండా మీలా ఖాళీగా కూర్చొని ఆయన వెహికల్స్ పంపిస్తున్నారని చెప్పేసి చెప్పడం ఎంత సిగ్గుచేటంటే, ఎంత దారుణం అంటే, కనీసం బుర్ర బుద్ధి అన్నా కొంచెం పెట్టుకొని కనీసం ఆలోచించి అరే ఏం జరిగి ఉండొచ్చు, నిజంగా నిధి అగర్వాల్కి పవన్ కళ్యాణ్ ఎందుకు కారు పంపిస్తారు, ఆమె ఏమైనా సినిమా షూటింగ్కి వచ్చారా? కాదు, ఆమె వచ్చింది దేనికి? ఒక స్టోర్ ఓపెనింగ్కి వచ్చారు. స్టోర్ ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? తన సొంత డబ్బుతోటి ఏమేం చేస్తున్నాడో కళ్ళకు కనిపించడం లేదా మీకు? ఆయన సొంత డబ్బులతోటి ఏ విధంగా వెచ్చిస్తున్నాడో చూడలేదా? ఆఫ్టర్ ఆల్ ఒక కారుని ఒక హీరోయిన్గా ఆయన పంపిస్తాడా? అంటే ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే కొంచెం తలకాయ పెట్టండి, కొంచెం బుద్ధి అంటే కొంచెం బుర్రని ఉపయోగించండి. ఎప్పుడు ఆ గ్రీకో ఏదో ఉంది కదా, అది కాకుండా ఏ కాకుండా మన బుర్ర కూడా ఉంది, దాంట్లో కూడా కొంచెం గుజ్జు ఉంటుంది. దాన్ని కూడా తెలుసుకొని ఖచ్చితంగా కొంత వాస్తవాలు కానీ బయటపెడితే నిజంగా అందరూ కూడా విశ్వసిస్తారు. అంతేకాని మనం ఏం పెట్టినా అందరూ నమ్మేస్తారనేటటువంటి స్పృహలో నుంచి బయటికి రండి. వాస్తవం జరిగింది ఇది. ఇప్పటికైనా సరే తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.